సో హెల్లో మామ, మన ఛానల్లో జీఐసీ వీడియో లేదు మామ. నేను ఇన్ని రోజులు చూసుకోలేదు, అది ఎలా మిస్ అయిందో తెలియదు మామ. సో మీరు ఇంకా జీఐసీ అకౌంట్ క్రియేట్ చేసుకోకపోతే మీరు ఇంకా కెనడా వీసాకి అప్లై చేసుకోవాలి కాబట్టి, సో మీరు కెనడా వీసాకి జీఐసీ ఎంత ఇంపార్టెంట్ మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది. సో ఒకవేళ మీరు ఇంకా ఎస్డిఎస్ కేటగిరీలో మీ వీసా అప్లై చేసుకోవాలనుకుంటూ జీఐసీ ఇంకా క్రియేట్ చేసుకోకపోతే ఈ వీడియో మీకోసమే మామ. ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోలో బెనిఫిషియల్ ఏంటి అంటే, మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు జీఐసీ అప్లై చేసేటప్పుడు మీకు క్యాష్ బ్యాక్ ఎలా తెచ్చుకోవాలో కూడా చెప్తాను. సో మీకు రెండు బ్యాంక్ ఒక బ్యాంకులో అయితే $50 వచ్చేలా చెప్తాను, ఇంకో బ్యాంకులో అయితే $25 వచ్చేలా చెప్తాను. సో మీకైతే ఖచ్చితంగా మనీ అయితే ఎర్న్ చేసుకుంటారు. మీరు ఇంకా కెనడా వీసాకి అప్లై చేయాలనుకుంటూ జీఐసీ ఇంకా ఓపెన్ చేయకపోతే ఈ వీడియో మీకోసమే, చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు ఇంకా ఎవరికైనా జీఐసీ ఓపెన్ చేయకుండా మీరు ఎవరికైనా సపోర్ట్ తీసుకోవాలేమో, ఎవరికి దగ్గర హెల్ప్ తీసుకోలేమో, మనం జీఐసీ చేసుకోలేమేమో, ఆ జీఐసీ చేసుకోవడం చాలా కష్టమేమో అనుకునే వాళ్ళకి చెప్తున్నామా, మీకు అసలు జీఐసీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం స్క్రీన్ షేర్ చేసి క్లియర్గా చూపిస్తా. మీరు ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. సో మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ డౌట్స్ ఉన్నా నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియోకి మాత్రం ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, కాల్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో మీరు ఎవరికి మనీ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. జీఐసీ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం అనేది చాలా సింపుల్. సో స్టెప్ బై స్టెప్ చూపిస్తా. అండ్ రెఫరల్కి మీకు క్యాష్ బ్యాక్ రావాలంటే రెఫరల్ కోడ్స్ కావాలి, నా రెఫరల్ కోడ్ ఇస్తాను. సో మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది, నాకు క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఇద్దరం బెనిఫిషియల్ అవుతాం. మేము ఉన్నప్పుడు మేము 6 lakhs పే చేసాము, బట్ ఇప్పుడేమో మీకు 20 CAD అంటే అప్రాక్సిమేట్లీ 13 lakhs వరకు పే చేయాల్సి, 12.5 lakhs to 30 lakhs, 13 lakhs ఏమో పే చేయాలనుకుంటా. సో మీరేం టెన్షన్ పడకండి, నేను అంత మనీ కాబట్టి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో మీరు మీకు జీఐసీ కెనడాలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి జీఐసీ ప్రోగ్రామ్ మీద ఒక అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో డీటెయిల్గా చూపిస్తా. అండ్ ఇక్కడ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే, ఏ బ్యాంక్లో అప్లై చేసుకోవాలి అని, సో ఏ బ్యాంక్లో జీఐసీ ప్రోగ్రామ్ ఓపెన్ చేయాలి అని. సో ఇక్కడ ఉన్న మెయిన్ 2 బ్యాంక్స్ ఏంటంటే ఒకటి స్కాషియా బ్యాంక్, ఇంకోటేమో సిఐబిసి బ్యాంక్. సో ఈ 2 బ్యాంకులు చాలా మెయిన్ అనమాట. అంటే మనకి ఇండియాలో ఎస్బీఐ ఇలా గవర్నమెంట్ బ్యాంకులు ఉంటాయి, అంత ఫేమస్ బ్యాంక్స్ అనమాట. సో ఇక్కడ వీళ్ళవి రెస్పాన్స్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ 2 బ్యాంక్స్ కాకుండా ఇంకా వేరే బ్యాంక్స్ ఏది చూస్ చేసుకోబాకండి అని చెప్పి నా ఫీలింగ్. మిగతా బ్యాంకులు అంత మంచి బ్యాంకులు ఇంకా అంత మంచిగా అనిపిస్తలేవు. సో వేరే టైం చూస్ చేసుకోబాకండి. సో కావాలంటే మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కెనడాకి వచ్చింటే వాళ్ళు అడిగిన వాళ్ళు అదే చెప్తారు. ఈ 2 బ్యాంకులు చాలా ఫేమస్ అనమాట. అంతెందుకు మా రూమ్లో ఉన్న మా ఫ్రెండ్స్ అందరూ అంతే, సగం మందివి స్కాషియా, సగం మందివి సిఐబిసి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తా. సో ఫస్ట్ స్కాషియా బ్యాంక్ చూపిస్తా, నెక్స్ట్ సిఐబిసి బ్యాంక్ చూపిస్తా. సో మీకు ఏ బ్యాంక్ కావాలనుకుంటే దానికి అకార్డింగ్ టు టైం స్టాప్ పెట్టేసుకుంటాను. టైం స్టాప్ చూసుకుంటూ వెళ్ళిపోండి. సో బట్ వీడియో ఎండ్ వరకు చూడండి, మొత్తం ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం చూడండి, ఎలాగో స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఎక్కడ మిస్ చేయకండి. రెఫరల్ కోడ్ కూడా మధ్యలో చెప్తాను. సో ఎక్కడ ఆ బ్యాంకుకి సంబంధించిన దాంట్లో ఎక్కడ మిస్ చేయదండి. రెఫరల్ కోడ్ యూస్ చేస్తే మీకు ఖచ్చితంగా మీరు మనీ అయితే సేవ్ చేసుకుంటారు. $50, $25 సేవ్ చేసుకుంటారు. సో లెట్స్ గో. మీరైతే ఎవరు కన్సల్టెన్సీకి వాళ్ళకి డబ్బులు ఇవ్వనవసరం లేదు, మీరు హ్యాపీగా మీరే చేసుకోవచ్చు. సో లెట్స్ గో, జీఐసీ అకౌంట్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో మీరు జీఐసీ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఎక్కడ మిస్టేక్ చేయకూడదు, కరెక్ట్గా మొత్తం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం క్లియర్గా చేయాలి కాబట్టి నేను స్క్రీన్ షేర్ చేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మామ. ఈ స్కాషియా బ్యాంక్లో మీరు జీఐసీ ఓపెన్ చేయాలి అనుకుంటుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మామ. ఆ లింక్ అయితే ఫస్ట్ క్లిక్ చేయాలి. ఎందుకు అంటే ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు $50 మీకు రెఫరల్ బోనస్గా వస్తుంది. సో అందుకే చెప్తున్నా, మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. సో ఆ లింక్ నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు ఈ పేజ్కి రిజెక్ట్ అవుతారు. సో ఇక్కడ మీరు చూసుకుంటే తరుణ్ రామ్ గానీ ఇన్వైట్ చేయని ఉంటుంది. సో ఎందుకు అంటే నేను ఇక్కడ మీకు రిఫరల్ ఇస్తున్నాను అనమాట. సో మీకు కొంచెం మనీ వస్తుంది, నాకు కొంచెం మనీ వస్తుంది. సో మీకు $50 వస్తే నాకు కొంచెం మనీ వస్తుంది. సో ఇది నాకు తెలియదు అనమాట, అంటే మీరు సొంతంగా చేసుకుంటే ఎవరికి తెలియదు. సో మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ యూస్ చేసుకున్నారంటే మీరు ఇక్కడ $50 బోనస్కి మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్లో ఇక్కడ మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి. సో మీరు ఇన్ఫర్మేషన్ ఇక్కడ నేను మొత్తం ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామా, మొత్తం సీరియస్ తీసుకోకండి. సో బట్ మీరైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో ఇక్కడ ఈ మెయిల్ ఏంటి అంటే, ఈ మెయిల్ చాలా ఇంపార్టెంట్ మామ. ఈ మెయిల్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు జీఐసీ అకౌంట్ ఏ మెయిల్తో అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ మెయిల్ ఇవ్వాలన్నమాట. మీరు జీఐసీ క్రియేట్ చేయాలనుకుంటున్న మెయిల్దే. సో ఇక్కడ ఆ మెయిల్ ఇచ్చారు, నేను ఫేక్ మెయిల్ ఇస్తున్నా. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇది కూడా ఎగ్జాక్ట్ కరెక్ట్ ఉండాలి మామ. మీరు జీఐసీ క్రియేట్ చేసేటప్పుడు మ్యాచ్ అవ్వాలి. సో ఇది కూడా కరెక్ట్గా ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇంకా అగ్రీ చేసేసి ఐఎమ్ నాట్ రోబోట్ క్లిక్ చేసి, సో అంతే మామ. మీరు సబ్మిట్ క్లిక్ చేయగానే ఈ పేజ్కి వచ్చేస్తారు. సో అంతే, మీరు $50 అయితే ఎలిజిబుల్ అయిపోయారనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, మీరు మీ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి జీఐసీకి మీరు ఒక బ్యాంక్ అకౌంట్ నోవా స్కోషియాలో ఓపెన్ చేయాలి. సో దానికి మీరు ఇక్కడ గెట్ స్టార్టెడ్ క్లిక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. అండ్ మీరు ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అప్లై నో క్లిక్ చేయండి. ఇక్కడ అప్లై నో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెడీ టు ఓపెన్ యువర్ అకౌంట్,
ఇక్కడ అప్లై ఫర్ స్టూడెంట్ జిఐసి ప్రోగ్రామ్ క్లిక్ చేయండి. సో ఈ ప్రైవసీ పాలసీస్ చదివే అంత అవసరం లేదు మనం. సో మీరు డైరెక్ట్గా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా చెక్ బాక్స్ క్లిక్ చేసేసి మీరు కెనడాకి ఎప్పుడు వస్తున్నారో మీ అప్రాక్సిమేట్ డేట్ అయితే ఒకటి ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ఎగ్జాక్ట్ డేట్ ఏం అవసరం లేదు, అప్రాక్సిమేషన్ ఏం పర్లేదు. సో అరౌండ్ నేను సెప్టెంబర్ 15 పెడుతున్నా. సెప్టెంబర్ కన్నా నోబల్ ముందే ఖచ్చితంగా మీరు ముందే వచ్చేస్తారు, బట్ స్టిల్ నేను సెప్టెంబర్ పెడుతున్నా. మీ కోర్స్ స్టార్ట్ ఎప్పుడు అవుతుందో ఆ రౌండ్ డేట్ ఇవ్వండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకా స్టార్ట్ కొట్టండి. స్టార్ట్ కొట్టిన తర్వాత మీరు స్టెప్ 1లోకి వస్తారనమాట. ఇక్కడ స్టెప్ 1 ఏంటి అంటే మీ సెలెక్ట్ మిస్టర్, మీ పేరు, మీ ఫస్ట్ నేమ్, మీ లాస్ట్ నేమ్, అండ్ నెక్స్ట్ ఇంకా మీ ఫాదర్స్ ఫుల్ నేమ్. నేను మొత్తం ఇవ్వట్లేదు మీరు మాత్రం ఫస్ట్ నుంచి క్లారిటీ ఇవ్వండి. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ మొత్తం ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇంకా మీ ఫాదర్స్ ఆక్యుపేషన్, అండ్ నెక్స్ట్ ఇంకా మీ మదర్ నేమ్. నేను అన్ని ఏదేదో ఇస్తున్నాను, మీరు కరెక్ట్గా మీ ఆక్యుపేషన్ తగ్గట్టు మీ మదర్ డీటెయిల్స్ బట్టి కరెక్ట్గా ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇంకా మీ బర్త్డే. అండ్ నెక్స్ట్ ఇంకా మీరు స్టెప్ 1లో అంటే ఇంతకుముందు మీరు బోనస్కి అయితే ఏ మెయిల్ ఇచ్చారో అదే మెయిల్ ఇవ్వండి. అప్పుడే మీకు $50 వస్తాయి, లేకపోతే రావు మామ. సో మీరు మెయిల్ అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్ మెయిల్ ఇవ్వాలి. సో నేను ఇక్కడ మెయిల్ ఇస్తున్నా 001@gmail.com ఇస్తున్నా. అండ్ కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్లో కూడా సేమ్ మెయిల్ ఇవ్వండి. పైన ఏమైతే మెయిల్ ఇచ్చారో కింద సేమ్ మళ్ళీ అదే మెయిల్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా మీ అడ్రస్, అంటే ఇండియాలో మీరు ఎక్కడ ఉన్నారో ఆ అడ్రస్ ఇవ్వండి. సో ఇక్కడ మొత్తం నా కెనడా అడ్రస్ వచ్చేసింది. సో ఇక్కడ మీరు కంట్రీ సెలెక్ట్ చేసుకోండి, ఇండియా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. అండ్ మీ నెంబర్ అయితే కరెక్ట్ నెంబర్ ఇవ్వండి మామ. నేనైతే ఇక్కడ మీకు జస్ట్ మీకు చూపించడానికి కాబట్టి ఫేక్ నెంబర్ ఇస్తున్నా, బట్ మీరైతే కరెక్ట్ ఎగ్జాక్ట్ నెంబర్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయడమే. అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీ పాస్పోర్ట్ డీటెయిల్స్. నేను వచ్చేసి ఏదో ఫేక్ ఇస్తున్నా, బట్ మీరైతే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏమో. నెక్స్ట్ ఇక్కడ మీరు పాస్పోర్ట్ నెంబర్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇంకా మీరు మీ కంట్రీ సెలెక్ట్ చేయాలి, ఇండియా. అండ్ నెక్స్ట్ ఇంకా పాస్పోర్ట్ ఎక్స్పైరీ, ఇది కూడా నేను ఫేక్ ఇస్తాను. సో మీ పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ మీకు తెలియకపోతే మీ పాస్పోర్ట్లో ఉంటుంది అనమాట, సెకండ్ లైన్లో ఉంటుంది పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ అని. సో మీరు అది చూసుకొని ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే టైప్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా మీరు ఏ కోర్స్కి వెళ్తున్నారు అని. సో మీరు గ్రాడ్యుయేట్ స్టూడెంట్కి అంటే బీటెక్ అయిపోయి మాస్టర్స్కి వస్తుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కాబట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఒకవేళ మీరు దానికి కాకుండా వేరే దానికి ఏదైనా వస్తుంటే దానికి తగ్గట్టు సెలెక్ట్ చేసుకోండి. సో అండ్ నెక్స్ట్ ఇంకా మీరు ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారని. సో నేను జస్ట్ ర్యాండమ్గా మా యూనివర్సిటీ ఇస్తున్నా, లేక్హెడ్ యూనివర్సిటీ ఇస్తున్నా. అండ్ మీకు మ్యాక్సిమం కెనడాలో ఉన్న యూనివర్సిటీలు అన్ని ప్రతి ఒక్క యూనివర్సిటీ ఉంటుంది. సో మీరు ఏం టెన్షన్ పడవలసిన లేదు. ఇక్కడ మీ యూనివర్సిటీ పేరు సెర్చ్ చేయగానే వచ్చేస్తుంది. మీరు ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారో ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఆ ఏరియా ఏ స్టేట్లో ప్రావిన్స్లో ఉంది. ప్రావిన్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ స్టేట్ అనమాట. సో ఏ స్టేట్లో ఉందని చెక్ చేసుకోండి. ఇప్పుడు మాకు లేక్హెడ్ యూనివర్సిటీ వచ్చేసి ఒంటారియోలో ఉంటుంది. సో కొన్ని ఏంటి అంటే వాన్కోవర్లో ఉండొచ్చు, కొన్ని ఏమంటే నోవాస్కోషియాలో ఉండొచ్చు. సో దాన్ని బట్టి చెక్ చేసుకుని సెలెక్ట్ చేసుకోండి అనమాట. ఒకవేళ మీరు వెళ్ళే యూనివర్సిటీ ఏ ప్రావిన్స్లో ఉన్నది తెలియకపోతే ఆ యూనివర్సిటీ అడ్రస్ మీరు గూగుల్ చేశారు అంటే ఆ యూనివర్సిటీ అడ్రస్లో కింద పిన్ కోడ్ తర్వాత మీకు ఒక ఏ స్టేట్ ఉంటుంది ఆ స్టేట్ ప్రావిన్స్ అనేది ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. గూగుల్ చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇది థర్డ్ స్టెప్ అనమాట. మీకు చాలా మందికి ఇప్పుడు వరకు సెకండ్ స్టెప్లో మీకు చాలా సింపుల్గా అందరికీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈ స్టెప్ ఏంటి అంటే మీకు కొంచెం డౌట్స్ ఉంటాయి. సో ఈ స్టెప్ను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. మీరేం పెద్ద టెన్షన్ అవసరం లేదు. ఆర్యూఏ ట్యాక్స్ రిసీట్ నో క్లిక్ చేసేయండి. అండ్ ఇంకో నెక్స్ట్ ఏంటి ఇది వచ్చి ఎస్ క్లిక్ చేయండి. వీ నీడ్ ఎ లిటిల్ బోట్ ఇన్ఫర్మేషన్ అంటే ఖచ్చితంగా ఇక్కడ యాడ్ కంట్రీ కొట్టాలి. ఇక్కడ యాడ్ కంట్రీ కొట్టిన తర్వాత మీరు మీ కంట్రీ ఏంటి అని ఇండియా సెలెక్ట్ చేసేయండి. అండ్ ఇంకా డూ యూ హ్యావ్ అ టీఐఏ నెంబర్ లేదని చెప్పేయండి. అండ్ నాకు తెలిసి మ్యాక్సిమం ఎవరికి ఉండదు కాబట్టి టీఐఏ నెంబర్ ఫర్ దిస్ కంట్రీ లేదని చెప్పేద్దాం. అండ్ నెక్స్ట్ ఇంకా దీంట్లో ఇక్కడ మీకు రీజన్ ఏంటి అంటే ఐ డోంట్ హ్యావ్ టీఐఏ నెంబర్ ఉంటే మళ్ళీ ఇస్తాను లేటర్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. ఇదంతా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ స్టెప్స్ ఇక్కడ అన్నీ మీరు నోయే క్లిక్ చేయాలి. నో క్లిక్ చేసి నన్ను క్లిక్ చేయండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నో అన్ని నోలు క్లిక్ చేసి ఒక నన్ను క్లిక్ చేస్తే సరిపోతుంది. మీరేం చదవనవసరం కూడా లేదు, ఎంత పెద్ద అనవసరమైన విషయం ఇదంతా. నెక్స్ట్ క్లిక్ చేయడమే. సో ఇక్కడ స్టెప్ 4లో మీరు క్లారిటీ చెక్ చేసుకున్నామా, ఇప్పుడు దాకా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్ట్ ఉందా లేదని చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు దాకా నేను ఇచ్చిందంతా ఫేక్ ఇన్ఫర్మేషన్, నా వరకు అయితే నాకు పెద్ద చెక్ చేసుకోవడం అవసరం లేదు. సో మీరు అంతా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది క్లారిటీ చెక్ చేసుకోండి. 1-2 సార్లు మొత్తం డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ప్రతి నెంబర్ టు నెంబర్, అడ్రస్ టు అడ్రస్, పేరు, లెటర్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ మొత్తం ఎగ్జాక్ట్ ఉన్నాయా లేదా అని నీట్గా చెక్ చేసుకోండి. మొత్తం చెక్ చేసుకున్న తర్వాత కింద లాస్ట్లో కావాలంటే ఒక ప్రింట్ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే. లేదు అనుకుంటే సబ్మిట్ క్లిక్ చేయండి. సో సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇక్కడ యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్, యూ విల్ బీ నోటిఫైడ్ విత్ యువర్ మెయిల్ కోటి ఒక అకౌంట్ నెంబర్ వస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ ఏంటో కూడా చూపిస్తాను. సో మీకు ఈ అకౌంట్ క్రియేట్ చేసుకున్న 2 days లోపు ఇలాంటి ఒక మెయిల్ వస్తుంది అనమాట. నాకు వచ్చేసి ఒక జస్ట్ క్రియేట్ చేసి 5 minutesకే వచ్చింది. సో మీకు కూడా ఇలా వచ్చేస్తుంది అనమాట. 5 minutes కాకుండా 22 days లోపల ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు వెళ్ళి ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ హియర్ టు క్రియేట్ యువర్ అకౌంట్ అండ్ రీడ్ యువర్ మెసేజ్. ఇక్కడ మీరు క్లిక్ చేశారు అంటే ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. ఇలాంటి పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ మీరు ఏంటి అంటే న్యూ యూజర్ యాక్టివేషన్ బట్టి ఇక్కడ మీ పేరు ఇచ్చేసి తరుణ్ ఇస్తున్నా, రామిక అని
ఇచ్చి పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఏదో ర్యాండమ్ పాస్వర్డ్ అయితే పెడుతున్నా. సో ఇలా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ చేసుకుంటారు. ఇక్కడ లాగిన్ చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఇలా మీరు ఇంకో పేజ్ వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు మీరు మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసేసినట్టే. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మీకు ఒక కేస్ రెఫరెన్స్ నెంబర్ కూడా వస్తుంది. సో దీని తర్వాత మీకు ఒక అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. మీ అకౌంట్ నెంబర్, అకౌంట్ బ్యాంక్ నేమ్, అకౌంట్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ అడ్రస్ అవన్నీ ఇస్తారు. సో అప్పుడు మీరు ఆ అడ్రస్ తీసుకెళ్ళి బ్యాంక్లో చూపెడితే మీ ఇండియన్ అకౌంట్లో నుంచి కెనడియన్ అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో అది ప్రాసెస్, అది కూడా చూపిస్తాను. సో ఇది వచ్చిన కొంత టైంకి ఇంకొక కొత్త మెయిల్ వస్తుంది అనమాట. ఇది మీ మెయిన్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఏంటి అంటే మీకు కొత్త మెయిల్లో ఇక్కడ కొత్త అకౌంట్ నెంబర్ వస్తుంది అనమాట మీకు. ఇప్పుడు మీరు ఆల్రెడీ కెనడాలో ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టే మీకు దాదాపు. సో మీకు కెనడాలో జేఏసీ ప్రోగ్రామ్కి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు. అక్కడ అకౌంట్ నెంబర్ వచ్చేసి ఇది మీది. సో ఇక్కడ మీరు చూసుకుంటున్నారుగా, ఇది నాదనమాట. ఇది నేను జస్ట్ ఫేక్ కోసం చూపిస్తున్నా. మీకు ఒక సపరేట్ యూనిక్ వస్తుంది. దీని తర్వాత మీరు ఇప్పుడు ఇండియన్ బ్యాంక్ నుంచి కెనడియన్ ఈ అకౌంట్ నెంబర్ బ్యాంకుకి, కెనడియన్ బ్యాంక్కి అంటే కెనడియన్ స్కాషియా బ్యాంక్కి ఈ అకౌంట్ నెంబర్కి మీరు డబ్బులు కొట్టాలన్నమాట. అది మీ జీఐసీ మొత్తం కొట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ మీరు ఎంత జీఐసీ కొట్టాలో కూడా ఇక్కడ వాళ్ళు రాసి పెట్టారు చూడండి. ఇక్కడ మీరు 2800 300 ఇంత మనీ అయితే కొట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు వైట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఎలా చేయాలి అని. సో దీన్ని మొత్తం మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఈ అకౌంట్ నెంబర్కి అయితే మీరు మనీకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట, వైట్ ట్రాన్స్ఫర్. బట్ ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటి అంటే ఇండియాలో ఉన్న అకౌంట్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, ఇక్కడ కెనడాలో బ్యాంక్ డీటెయిల్స్ మ్యాచ్ అవ్వాలన్నమాట. అంటే ఇండియాలో ఉన్నది స్టూడెంట్ అకౌంట్ అయి ఉండాలి. ఇక్కడ అంటే ఏ స్టూడెంట్ అయితే కెనడాకి వెళ్ళాలనుకుంటున్నాడో, ఇప్పుడు మనం డీటెయిల్స్ ఇచ్చామో సేమ్ డీటెయిల్స్ ఉన్న బ్యాంక్ అకౌంట్ అయితేనే వీళ్ళు మనీ యాక్సెప్ట్ చేస్తారనమాట. లేదు ఇప్పుడు మీ ఫాదర్ మదర్ కానీ వీళ్ళ అకౌంట్స్ నుంచి ఇండియాలో నుంచి కెనడా పంపిద్దామంటే కుదరదు. సో మీరు ఇండియన్ మీరు స్టూడెంట్ అకౌంట్లో నుంచి కెనడా అకౌంట్కి ఇప్పుడు వచ్చిన అకౌంట్ నెంబర్కి మనీ పోవాలి. సో మీకు ఈ మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఎలాగో తెలియకపోతే వైట్ ట్రాన్స్ఫర్ అనేది చాలా ఉంటాయి. దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను. ఒకవేళ మీకు అది మీరు ఓన్గా చేయాలనుకోవట్లేదు అంటే బయట చాలామంది ఉంటారు చేయడానికి, వైట్ ట్రాన్స్ఫర్ చేయడానికి చాలామంది ఉంటారు. ఇవన్నీ కూడా వద్దనుకుంటే బ్యాంక్ వాళ్ళు మీ బ్యాంకుకి వెళ్ళి మీ బ్యాంకులో చెప్పండి, ఇలా నాకు వైట్ ట్రాన్స్ఫర్ చేయాలి, ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫరింగ్ చేయాలి, మనీ ట్రాన్స్ఫర్ చేయాలి, సో నాకు హెల్ప్ చేయండి అని చెప్పి వాళ్ళు అడిగినా వాళ్ళే మనీ మీ అకౌంట్లో నుంచి డబ్బులు తీసి వాళ్ళు చేస్తారనమాట. సో బెస్ట్ వే అయితే బ్యాంక్కి వెళ్ళి మీకు ఇలా ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయిగా, ఇక్కడ సెండ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఈ డీటెయిల్స్ ఇచ్చి అకౌంట్ నెంబర్ ఇచ్చారంటే వాళ్ళే పంపించేస్తారు. సింపుల్గా అయిపోయింది. సో ఇక్కడ మీరు డబ్బులు పంపించేసిన తర్వాత ఒక 3 days 5 days లోపు మీకైతే మనీ రిసీవ్ అయ్యాయని చెప్పి ఇంకో మెయిల్ వచ్చింది అనమాట. అది మీరు మెయిల్ పీడిఎఫ్ ఫిల్ చేసుకొని పెట్టుకున్నారు అంటే సరిపోతుంది. ఆ పీడిఎఫ్లు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఇక్కడ వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్లో చూపించాలన్నా లేకపోతే వీసా అప్లై చేసుకోవాలని కావాలి కాబట్టి ఆ పీడిఎఫ్లు అన్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. మీరు అంటే మనీ సెండ్ చేసిన తర్వాత వాళ్ళు రిసీవ్ అయిన తర్వాత మీకు జేఈసీ ఓపెన్ అయిందని చెప్పి ఒక పీడిఎఫ్లు ఇస్తారు. అదైతే మీరు ఖచ్చితంగా పీడిఎఫ్లు అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. సో అంతే మామ, స్కాషియాలో అయితే మీరు జేఈసీ అయితే కంప్లీట్ చేసేసుకుంటారు. స్కాషియా బ్యాంక్ జేఈసీ ప్రాసెస్ అయితే ఇంతే సింపుల్. నెక్స్ట్ ఇంకా సిఐబీసీ చూద్దాం.